హాయ్ ఎవ్రీవన్, వెరీ గుడ్ మార్నింగ్. ఈరోజు కూడా సెషన్ చాలా బాగుంది. చాలామంది అటెండ్ అయ్యారు. ఈరోజు టాపిక్ బ్రెత్ వర్కౌట్ చాలా అద్భుతంగా నేర్చుకున్నాం. యా, ఈరోజు ఒక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నా. జాంగ్రీ, లడ్డు, ఇంకేదైనా మంచి ఐటమ్ గుర్తు రాగానే ఎంతమందికి నోట్లో నీళ్ళు ఊరుతాయి? ఓకే, నోరు ఊరడం ఎంతమందికి నోరు ఊరుతుంది? అంటే లైక్ ఏదైనా ఒక జస్ట్ ఐటమ్ని చూసినప్పుడు కానీ, ఆ, ఆ ఆ వండే విధానం చూస్తున్నప్పుడు కానీ, దానిలను డైరెక్ట్గా చూసినప్పుడు వి ఫీల్ లైక్ ఈటింగ్ ఇట్ కదా. ఇదే గోయింగ్ ఒక మేబీ ఒక 5 to 10 years తర్వాత మన పిల్లలకి ఇలానే చూయించినప్పుడు నోరూరు ఎంత పరిస్థితి ఉంటుందా? జస్ట్ చూడగానే తిందాంలే అన్న పరిస్థితి వస్తుందా? ఇది ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పట్లో కాన్షియస్ ఈటింగ్ అనేది ఏది ఉండట్లేదు, రైట్? అంటే ఆ పదార్థాన్ని చూస్తూ ఆస్వాదిస్తూ తినేది తగ్గిపోతుంది. ఎందుకు చెప్పండి? వాట్ ఈస్ ద రీజన్? చాలామంది పిల్లలకి మనం నేర్పించేది ఏంటంటే, ఆ టైంకి వాడు తింటే చాలు, వాళ్ళు తింటే చాలు అన్నట్టుగా ఏదో ఒక దాంతో మొబైల్ పెట్టడమో టీవీ చూపించడమో ఇలా అయిపోతుంది. అంటే మొబైల్ చూస్తూ ఏదో ఒక వీడియోస్ చూస్తూ వాళ్ళకి నోట్లోకి వెళ్తుంది, కానీ దే డోంట్ ఈట్ ఇట్ కాన్షియస్లీ. నేను ఒక పదార్థం తింటున్నా, ఇది ఆస్వాదిస్తూ దాని రుచిని ఇలా ఉండట్లేదు కదా. సో అలా అయితే చాలా ప్రాబ్లంగా ఉంటుంది ఫ్యూచర్లో వాళ్ళకి. సో దే కాంట్ ఈట్. ఒక ఇమాజిన్ కూడా చేసుకోలేరు. ఓకే, ఇది ఎలా ఉంటుంది, ఎలా నేను అనేది ఒక దే డోంట్ ఎక్స్పీరియన్స్ దట్. సో వీలైనంత వరకు మొబైల్ని అవాయిడ్ చేయడానికి చూడండి. వాళ్ళు దాన్ని ఆస్వాదిస్తూ తినేలాగా చేయండి. ఓకే, థ్యాంక్ యూ.